నియోజక ప్రజలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ కూడా అందరూ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు కట్ట, దీన్నే వినాయక్ సాగర్ చెరువు కట్ట, దీన్నే బతుకమ్మ సాగర్ చెరువు కట్ట. ఈ చెరువు కట్టపై గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే సుమారు 20 సంవత్సరాల నుంచి కూడా మా నాయకుడు జగ్గారెడ్డి గారి నాయకత్వంలో, జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో, వారి యొక్క పర్యవేక్షణలో సద్దుల బతుకమ్మ పండుగ ఘనంగా జరుగుతుంది. ఈ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ బతుకమ్మ పండుగను నిర్వహిస్తాము. మరి అందులో భాగంగా ఈరోజు రేపు బతుకమ్మ పండుగ, సద్దుల బతుకమ్మ పండుగ రేపు 29 తారీఖు నాడు సంగారెడ్డి పట్టణ పెద్ద మనుషులు అందరూ కలిసి, బ్రాహ్మణులు పెద్ద మనుషులు అందరూ కలిసి రేపటి సద్దుల బతుకమ్మ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చెరుకట్ట ప్రారంభం నుంచి ఇక్కడ వరకు అంటే ఈ బతుకమ్మను కూడా స్పెషల్ ఏంటంటే ఈసారి 3.5 టన్నుల బతుకమ్మను తయారు చేస్తున్నాము. 3.5 టన్నులు అంటే సుమారు మీకు గుర్తు 3000 కేజీల బతుకమ్మతోని ఈరోజు గంగమ్మకు సమర్పించబోతున్నాం రేపొద్దున. మరి ఈ బతుకమ్మ పండుగను మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారు మరి వారి కూతురు జయారెడ్డి గుణచైతన్య రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి బతుకమ్మ ఆటలతో మంచి కళాకారులు కూడా వస్తున్నారు, డప్పు కళాకారులు వస్తున్నారు. అలాగే సంగీత ప్రియులు ఉండటానికి మంచి కళాకారులు, ఆటలు పాటలు, దాండియా అన్ని నృత్యాలతోని ఈ బతుకమ్మ పండుగ గణనీయంగా చెప్తాం. కాబట్టి సంగారెడ్డి పట్టణ ప్రజలు కాకుండా కూడా చుట్టుపక్కల వారు కూడా అందరూ వచ్చి ఈ బతుకమ్మ పండుగను విజయవంతం చేయాలని చెప్పి మనసారా కోరుతూ మా నాయకుని పర్యవేక్షణలో, మా నాయకుడు జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో బతుకమ్మ పండుగ, దసరా పండుగ కూడా వచ్చే 3 రోజుల్లో బతుకమ్మ దసరా కూడా అతి భారీ ఎత్తున చేస్తున్నాం. కాబట్టి మీ అందరికి కూడా ఇదే ఆహ్వానంగా భావించి అమ్మలందరూ కూడా ఎంతటి భారీ వర్షం పడ్డా ఇంకా భారీ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఎవరు ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని బతుకమ్మ పండుగ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు కూన సంతు, అలాగే కిరణ్, అట్నే ఎస్ఎస్ఎల్ నాయకుడు గంగేరి శ్రీహరి, అట్నే మాజీ కౌన్సిలర్ కసిని రాజు, అలాగే మాజీ కౌన్సిలర్ నాగరాజు, ఇంకా నాయకులు చాలామంది సుధాకర్, ఇట్లా చాలామంది నాయకులు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమంలో రేపు కూడా మా నాయకుడు పర్యవేక్షణలో, మా నాయకురాలు జగ్గారెడ్డి గారి పరీక్షల్లో మా కూచి ఎవరు ఈ బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. కాబట్టి అమ్మలు, అక్కలు, చెల్లెలు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని బతుకమ్మ వేడుకలు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ సంగారెడ్డి చెరువు కట్టపైన విద్యుత్ అలంకరీకరణ మరియు బతుకమ్మ ఏర్పాట్లన్నీ కూడా జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగనటువంటి రీతిలో సంగారెడ్డి పట్టణంలో ఈ ఏర్పాట్లు జగ్గారెడ్డి గారు తమ సొంత నిధులతో ఇక్కడ ఇదంతా చేయడం జరుగుతుంది. అమ్మలు, అక్కలు ఆనందంగా ఆడి పాడి బతుకమ్మ పండుగ చేసుకోవాలన్న ఉద్దేశంతో తన సొంత